బాలయ్య గారు సినిమా అఖండ 2 ట్రైలర్ చూసారా? చూసానండి. ఎట్లా అనిపించింది అన్న? ఏంది 5వ తారీఖు ఎట్లా ఉండబోతుంది వాతావరణం? 5వ తారీఖు బాలయ్య గారి ట్రెండ్ మార్క్ సెట్ చేస్తారండి. తప్పకుండా ఒక మంచి విజయం సాధిస్తారు అఖండ 2. అఖండ 1 ఎలా గొప్పగా సాధించిందో అఖండ 2 కూడా మంచి విజయం సాధిస్తారని నా అభిమానం. ఇవాళ అట్లాగే 111 ఎన్బికేకి కొబ్బరికాయ కొట్టారు ఇంకో సినిమాకి. అవును, బాలయ్య గారు అట్లా వెళ్ళిపోతున్నారు మరి సినీ ఫీల్డ్ లో కరోనా దగ్గర నుంచి. మరి ఎట్లా అనిపిస్తుంది అన్న? మిగతా హీరోలకి ఏమన్నా ఇట్టెత్తున్నాడంటవా? మిగతా హీరోలు ఎందుకు సైలెంట్ అయ్యారంట? ఇగోండి, బాలయ్య గారు కరెక్ట్ ఫోకస్ లో ఉన్నారండి. తన కంటెంట్, తన విజన్, తన ప్రాజెక్ట్స్ తను ముందుకెళ్తున్నారు. మిగతా హీరోలు అంటారా, అది వాళ్ళ కంటెంట్ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం అండి. మనం ఏం చెప్పలేం కదా. మనం ఎవరైనా వాళ్ళ వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళు ఫోకస్ అయి ఉన్నారు. సో ఎవరిని వాళ్ళ స్పీడ్ అనేది వాళ్ళ స్టామినా బట్టి ఉంటది. ఇక ఓకే అన్న, అట్లాగే చిరంజీవి గారి వారసుడు బాగానే ముందుకెళ్తున్నాడు. మరి బాలయ్య గారి వారసుని కూడా దింపుతాడా? ఎప్పుడు దింపబోతున్నాడా? త్వరలో దింపొచ్చు కదండి. ఎవరైనా దింపుకోవచ్చు, ఎవరైనా రావచ్చు ఇండస్ట్రీని, ఎవరైనా చేయొచ్చు. టోటల్ గా రేపు సినిమా గురించి ఏం చెబుతావు? భారతదేశం మొత్తం విడుదల కాబోతుంది అఖండ 2. అవును, భారతదేశం మొత్తం మంచి గ్రాస్ కలెక్షన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. దేవుడే మనిషి, మనం సృష్టించిందే దేవుడు, మనం పోయాల్సింది దేవుడి దగ్గరికి. సో ఇలా ట్రోల్ చేయకండి, ప్రేమించండి, పాజిటివ్గా ఉండండి. నా మీద ఒక వేస్తారు కావచ్చు, కమెంట్లు వేసుకోండి. కానీ ఒకటే చెప్తున్నా, అందరం మానవులమే. నా మీద వేస్తే మీకేం రాదు. నేను మేము ఎవరిని కించపరుస్తలేను, ఎవరిని ఎగతాళి చేస్తలేను. నేను ఒకటే, ప్రేమించండి, గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ తీసుకోండి. ఇది భారతదేశం. దేశాన్ని కాపాడుకునే బాధ్యత మన దగ్గర ఉంది, అంతే తప్ప ఎవరి దగ్గర లేదు. అది ఒకటే నా విజ్ఞప్తి. దిస్ ఇస్ మణిదీప్ సైనింగ్ ఆఫ్.